నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సంక్రాంతి సందడి ఫుల్ జోష్గా ఉన్నారు జనాలందరూ కూడా. ఎందుకంటే అసలు కంప్లీట్ హిట్ స్టార్స్ అందరూ కూడా, మెగాస్టార్ అలాగే ప్రభాస్ గారు, తర్వాత రవితేజ గారు, వరుసగా బాలయ్య గారు బోని చేశారు. కంప్లీట్ ఒక హవా నడుస్తూ ఉంది. సో ఈ అన్ని మూవీస్ లోని మొత్తం మనం ఓవరాల్ మూవీస్ తీసుకుంటే ఇప్పుడు సంక్రాంతికి ఎక్కువగా హై దీనిలో నిలిచే మూవీ ఏదైనా మనం ఏమైనా క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఏదైనా చెప్పగలుగుతారా? లేదంటే అన్ని అట్లానే రిసీవ్ చేసుకుంటారు జనాలని అనుకోవచ్చు? లేదండి, ఏ సినిమా జోనర్ ఆ సినిమాది. అయితే మీరు అన్నట్టుగా రాజా సాబ్ తీసుకుంటే యావరేజ్ స్టాక్ లో ఉంది. మనశంకర్ వరప్రసాద్ గారు మనం ముందే చెప్పాము హిట్ అవుతుందని, హిట్ లోనే వెళ్తోంది. మహాశైలికి విజ్ఞప్తి సినిమా పర్వాలేదు అంటున్నారు అంతే. అంటే అంత హైప్ లేదు, కాకపోతే రవితేజకి పర్వాలేదు అని ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం మాస్ మహారాజ్ మళ్ళీ వెనక్కి బ్యాక్ అయ్యాడు అని తెలియదు మనకి. అయితే మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారు మాత్రం టాప్ లో ఉంది. బుక్ మై షోలో కూడా చాలా ఎక్కువగా బుక్ అయ్యాయి అని తెలుస్తుంది. అవును, రేటింగ్ కూడా బాగా ఇచ్చింది అన్ని. సో మొత్తానికి మీరు మెగా ఫ్యామిలీ తీసుకుంటే ఓజీ అంతకు ముందు పవన్ కళ్యాణ్కి మంచి హిట్ అయింది, 300 కోట్లు. తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి మీరు తీసుకుంటే కనుక అయితే సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు హిట్ అయింది. తర్వాత మళ్ళా ఇప్పుడు ఇది సంక్రాంతికి పెద్ద హిట్ ఇది. అంటే చిరంజీవి కూడా ఇప్పుడు హిట్ చాలా అవసరం. నెక్స్ట్ పెద్ది రాబోతోంది మార్చి 27. దానికి సంబంధించి మళ్ళీ ఈ నెల 25 ఇంకో సాంగ్ రిలీజ్ చేస్తారేమో అంటున్నారు. సో ఇప్పుడు మెగా కుటుంబంలో సినిమాలు బాగానే వస్తున్నాయి. అది ఆ తర్వాత ప్రభాస్ ఎందుకనో హిట్ కాలేకపోయింది, మనకు తెలీదు. బట్ మ్యామ్ కలెక్షన్స్ బాగానే వచ్చినాయి అని అంటున్నారు మ్యామ్. మరి యుఎస్ లోనే అదే కలెక్షన్స్ ఒక రకంగా బాగున్నాయి, కానీ ఓవరాల్ గా తీసుకుంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు ఎందుకు హిట్ అయింది అని ఆలోచిస్తే మనకి నేటివిటీ, మీకేంటంటే మన తెలుగుదనం అనేది కొద్దిగా ఉండాలి కదా. అవును, ఇప్పుడు మీరు పాన్ ఇండియా మూవీస్ అక్కర్లేదు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ తహతహలాడుతున్నారు, ఆయన తహతహలాడటం లేదు. అవును, అవసరంలా. ఎందుకు అవసరం లేదంటే చిరంజీవి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన స్టాండర్డ్ ఆయన ఉంచుకున్నారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో కూడా ఆయన అదే ఇస్తూ అలాగే డాన్స్ చేస్తున్నాడు. అది ఎవరికి లేదు. అది నేను అనేది. అందుకని ఇప్పుడు కొత్తగా ఆయన వెళ్ళి హిందీ బెల్ట్ లోనో ఎక్కడో ప్రూవ్ చేసుకోకర్లా. అవును, అవసరంలా. నేను అంటున్నది అది, ఆ నేటివిటీ అనేది కోల్పోలేదు. నయనతార హీరోయిన్ అయినా కూడా చిరంజీవి మోసాడో సినిమా అనే ఒక టాక్ వచ్చింది, నయనతారకు రాలేదు. అది మనం చూడాల్సింది. ప్లస్ ఎవరెవరు యాక్ట్ చేశారు, వెంకటేష్ అతిథి పాత్ర అయినా కూడా వెంకీ గౌడ కింద అతను అది కూడా పండింది. అట్లా నేను అనేది అది సినిమా అనేది ఆ రకంగా ఉండాలి. రాజా సాబ్ కలెక్షన్స్ పక్కన పెడితే కథపరంగా మనం మాట్లాడుకున్నట్టుగా నేటివిటీ లేదు. అవును, మీరు పాన్ ఇండియా సినిమాలని పరిగెట్టక్కల్లా. ఇప్పుడు దురంధర్ తీసుకోండి, హిందీలోనే రిలీజ్ చేసి ఇవాళ ఇంచుమించు 1300 కోట్లు సంపాదించింది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి, కథ బాగోవాలంతే. అది నిజంగా ఒరిజినల్ స్టోరీ తీసుకుని వాళ్ళు చేశారు కాబట్టి మీకు జనాలకు ఎక్కింది. అంటే ఒక ఎంత కాదనుకున్నా మనలో ప్యాట్రియాటిజం అనేది ఉంటుంది. అవును, ఇప్పుడు అన్ని లెఫ్టిస్ట్ సినిమాలు వచ్చే టైంలో మీరు తీసుకోండి రైటిస్టులు అన్నట్టుగా మాట్లాడారు కదా అప్పట్లో. సో ఇది ఒక రైటిస్ట్ సినిమా కింద మీరు తీసుకోవచ్చు. సో ఆ రకంగా తీసి 1300 కోట్ల దాకా ఆ సినిమా సాధించింది అంటే చాలా గ్రేట్. అది నేను అంటున్నది అది. అందుకని మనం మన భాషలో తీసుకుంటే చాలు, వేరే భాషలో అక్కర్లా. ఇంకోటి మీరు బడ్జెట్ అనేది మీరు పెంచుకోకండి. మెయిన్ కాజ్ అది కూడా ఉంటుంది. మెయిన్ కాజ్ అదే. ఇప్పుడు మీరు నేను 1000 కోట్లు బడ్జెట్ పెట్టాను కాబట్టి నాకు 2000 కోట్లు కావాలి, డిమాండ్ ఏంటి? ప్రజలు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? మీరు హీరోని హైప్ చేయొద్దు. దర్శకుడు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ తర్వాత దర్శకుడు, దర్శకుడు తర్వాతే హీరో, తర్వాత హీరోయిన్, అంతే. ఇప్పుడు హీరోని బేస్ చేసుకుని ఎంతవరకు సినిమా ఆడుతాం 40%, 60% మిగతా వాళ్ళందరిది ఉంటుంది కదా. అందుకని మీరు హైప్ తగ్గించి చూడండి. పూర్వంలాగా బోల్డ్ సినిమాలు వస్తాయి,
ప్రతివాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చోడు. అవును. అసలు అప్పుడేనే ఏంటి మ్యామ్ లాస్ట్ గత పాత సినిమాలన్నీ 3 సార్లు కూడా రిలీజ్ అయిన మూవీస్ ఉన్నాయి. ఎస్. ఎంత అద్భుతంగా అసలు అప్పుడు పాన్ ఇండియా లేదు ఏం తెలియదు ఏం ఎవరికి ఏం లేదు. తెలియదు. ఒక్క ప్రజలు only- చూసేవాళ్ళు అంతే. అవును. ఇప్పుడు మనం ఎంత సోషల్ మీడియా ఉన్నా ఎంత ఉన్నా సినిమా అనేది ఆ మాధ్యమం మన వదలదు. ఉమ్, మనకి ఎంతైనా మనసు లాగుతుంది అటువైపు అవును కదా. అవును. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం మన నేటివిటీని కోల్పోకపోతే రాజాసాబ్ లాగా సినిమా హిట్ కాకుండా ఉండదు. రాజాసాబ్ పోవడానికి అంటే ప్రభాస్ ఒక్కడే సరిపోడు అనేది అర్థమైంది. అవును. ప్రభాస్ తో పాటు మనకి అన్ని ఉంటాయి టీమ్ మొత్తం ఎలిమెంట్స్. మొత్తం ఉండాలి. అవును. అది అందుకని ఇవాళ మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి తోటి నడిచింది. అది చిరంజీవితో పాటు అన్ని ఉన్నాయి అక్కడ. ఉమ్, ఇవాళ భక్త మహాశైలకి మళ్ళా అది మామూలు సేమ్ పాత కథే గాని కొంచెం ల్యాగ్ ఉంది అంటున్నారు. ఉమ్, పాటలు ఓకే అన్నారు, బీజీ బాగుంది అన్నారు. పర్వాలేదు, ఉమ్. పర్లేదు అంటే ఈ పండక్కి ఆ రేస్ లో లేట్గా వచ్చేస్తున్నాయి, పర్వాలేదు. మనశంకర్ వరప్రసాద్ గారితో పోల్చక్కర్లేదు కానీ సస్టైన్ అవుతుంది. అవుతుంది. అదే నారి నారి నడుము మురారి కూడా ఉంది. అదే ఆ శర్వానంద్కి రకంగానే ఉంది. చాలా రోజుల తర్వాత అదే. ఇంకా మరి ఇంకేం సినిమాలు ఉన్నాయో చూడాలి. విష్ణు విన్యాసము అవి కూడా అది కూడా కాంట్రవర్సీస్ వస్తున్నాయి మ్యామ్ బాగా అన్నింటిలో. టైటిల్ కాంట్రవర్సీ అంటారు, ఆ లెటరింగ్ కాంట్రవర్సీ. ఇంకొకటండి, మీరు కనుక గమనిస్తే కనుక అయితే ప్రతిదీ కూడా ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఏదో ఒక బజ్, అంటే ఈ సినిమా ఏదో ఉంది ఇందులో అని ప్రజలు వస్తారని అనుకోవడం, ఆ రోజులు కూడా వెళ్ళిపోయాయి. అవును. ఒకప్పుడు అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఎవడు ఫీల్ అవ్వట్లా. అవును. ఇష్టమైతే చూస్తున్నారు, లేకపోతే మానేస్తున్నారు. ఇంకా ఏది దొరకకపోతే తప్పదని వెళ్తాం తప్ప ఇష్టంగా వెళ్ళట్లేదు. అవును. అవును. చిన్న చిన్న వాటిని కూడా కాంట్రవర్సీగా చూపించిన జనాలు నమ్మే రీతిలో లేరు. ఎందుకంటే ప్రతిదీ సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. అవును. స్ప్లిట్ సెకండ్ లో వస్తుంది. అవును. ఇది వరకు అంటే ఈ పత్రిక వచ్చేసరికి వారం పట్టేది, మన కథా కమామిషు తెలిసేసరికి ఈలోగా మనకి జరగాల్సిన మంచి జరిగిపోయింది. అవును. ఇప్పుడు డ్యామేజ్లు ఎక్కువ జరుగుతున్నాయి. అవును. రైట్. మేము అలాగే మనశంకర్ వరప్రసాద్ గారికి సంబంధించి సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నారు ఆల్రెడీ. మొత్తం చూసాం మనం, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా, అంటే అల్లు అరవింద్ గారు వీళ్ళు కూడా దగ్గర అయ్యారు అనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది. చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నాయి, ఈ సినిమా వాళ్ళని దగ్గర చేసేసింది అని. మంచిదే కదండి. మంచిదే కదా. ఎప్పుడు కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం కొట్టుకోవడం తప్ప వాళ్ళు కొట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటర్నల్ గా బానే ఉంటారండి. ఇవన్నీ పైకి అంతే. ఇప్పుడు అట్లీతో ఒక సినిమా నడుస్తుంది అల్లు అర్జున్ కి, చాలా హై రేంజ్ లో. ఖచ్చితంగా అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు బానే ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్న వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మధ్యలో ఫ్యాన్స్ పాయింట్ క్యాప్చర్ కానీ వాళ్ళ మెమరీ అండ్ దెన్ అక్యురేట్ గా వాళ్ళు ఇచ్చే రిప్లైలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అవును. ఎంత తెలివితేటలు, దీన్ని వీళ్ళు ఇంకొక దాంట్లో కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ గా భర్త మహాశైల్ మూవీలో కూడా పెట్రోల్ లో పంచదార పోసేది ఏదో అది ఉంది దీనిలోని. అది మంచం వినోజ్ అదే మనోజ్ ఫ్యామిలీకి దాన్ని తగిలిచ్చారు, మోహన్ బాబు ఫ్యామిలీకి. ఆ డైలాగ్ అక్కడిది అని అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు డైలాగ్ మీద ఫ్యాన్స్ అనేది. అంటే మెమరీ అంత బాగుంటుంది. వాళ్ళు దాన్ని మంచి మంచి బిజినెస్ లకో లేకపోతే చదువుకో కూడా అంటే చూడొద్దనో, ఇది ఓకే, అక్కడ అప్లై చేస్తే వాళ్ళు జీవితంలో ఎన్నో సాధిస్తారు అనిపిస్తుంది నాకు. చిన్న పిల్లలు కదా, కానీ అంటే కొన్ని చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తాయి. రైట్ మ్యామ్. ఎనీవే, ఏదైనా సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు మనశంకర్ వరప్రసాద్ గారితో అంత కాంపిటీషన్ అని అనలేదు, బట్ అట్లీస్ట్ సక్సెస్ దీనిలో వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టుగా వాళ్ళకి వచ్చేస్తే కోరుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.